భూలోక స్వర్గం అని పిలిచేవారు. ఆ పేరే ఇప్పుడు అనేక రకాలుగా మార్పులు చెంది టిబెట్గా మారింది. టిబెట్ మన ఇండియాకు ఉత్తరాన ఉన్న సంగతి తెలిసిందే. దీన్ని రూప్ ఆఫ్ ది వరల్డ్ అని కూడా అంటారు. ఎత్తైన పీఠభూములు గల ఈ ప్రాంతంలో బౌద్ధులు ఎక్కువగా నివసిస్తుంటారు. దీని సరిహద్దులోని చైనా భూభాగంలో ఉన్న కైలాస పర్వతం మానస సరోవరం సమీపంలోనే రాశి నగరం సంబలా ఉంది. దీన్ని కేవలం కొంతమంది మానవులు మాత్రమే వీక్షించగలరు, ప్రవేశించగలరు. వారికి ఎలాంటి లక్షణాలు ఉండాలనేది మన పవిత్ర గ్రంథాల్లో వివరించారు. ఇప్పుడు ఈ నగరం ఎలా ఏర్పాటైందనే విషయాన్ని తెలుసుకుందాం. అగస్త్యుడు, వశిష్ఠుడు, మార్కండేయ, జమదాగ్ని, విశ్వామిత్రుడు, అచ్యుతానంద, విశుద్ధానంద, మౌనస్వామి తదితర యోగులు, ఋషులు ఇక్కడే తపస్సును ఆచరించారు. అంతేకాదు అత్యంత పవిత్రమైన శంబలా నగరాన్ని కనులారా వీక్షించారు. మన పురాణాల్లో శ్రీరామాయణ బాలకండలో విశ్వామిత్రుడు రామలక్ష్మణులను యాగం కోసం అడవులకు తీసుకెళ్తూ సిద్ధాశ్రమానికి తీసుకెళ్తాడు.